యుద్ధం చేయడానికి మనకు ఆయుధాలు కావాలి. యుద్ధం చేయడానికి మనకు రకరకాలంటే యుద్ధ ఆయుధాలు అవసరం అవుతాయి కదండి. ఇంకా మన భాషలో చెప్పాలంటే తుపాకులో లేదా గన్నులు అవసరం. కానీ దేవునికి అవి అవసరం లేదు. దేవునికి కావాల్సినవి ఏంటంటే ప్రకృతి. ఏంటంటే హల్లెలూయా, ప్రకృతి. దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి ఉరుములు ఉరిమించాడు. హల్లెలూయా. ఉరుములు ఉరిమించిన తర్వాత ఆ యుద్ధము ఆగిపోయింది. ఎవరి మీద ఉరిమించారండి? ఫిలిష్తీయుల సర్దారుల మీద ఉరుములు ఉరిమించిన దేవుడు దానికి తట్టుకోలేక ప్రజలందరూ కూడా తారుమారైపోయారు. ఏమైపోయారండి? తారుమారైపోయారు. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. కోడి ఒక 10-15 చిన్న పిల్లలు తీసుకుని రోడ్డు మీద తన పిల్లలను మేపుతుంటుంది కదా, చూస్తుంటారు కదండి. మన ఇళ్ళలో కోడిని ఉండవచ్చు. కోడి ఒక 10-12 పిల్లల్ని తీసుకుని ఆ రోడ్డు పక్కన ఎక్కడో మేపుతుంటుంది. తన పిల్లల్ని కూడా మేపుతుంటుంది. మేత పెట్టినప్పుడు సడన్లీ అనుకోకుండా పైనుంచి ఒక గడ్డ వచ్చింది అనుకోండి. అనుకోకుండా సడన్లీగా ఒక గడ్డ వచ్చేసింది అనుకోండి. ఇవన్నీ ఏమైపోతాయండి? పిల్లలని ఏమైపోతాయండి? 4 దిక్కులకి వెళ్ళిపోతాయి కదండి. ఆ తల్లి కూడా అవసరం లేదు. ఇక తల్లి కూడా విడిచిపెట్టి ఎటువంటి అటు పిల్లలు వెళ్ళిపోతాయి కదండి. అలా అయిపోయింది అనమాట. ఏమైపోయిందో తెలుసా అండి? పిల్లలన్నీ తాగమని అయిపోయినాయి. చెట్టు కిందికి వెళ్ళిపోయినవి, పుట్టు కిందికి వెళ్ళిపోయినవి, ఇల్లు లోపలికి వెళ్ళిపోయినవి. ఏది అడ్డముంది నా లోపలికి వెళ్ళి దాక్కుంటాయి 3 పిల్లలు కదా. అలాగే యెహోవా దేవుడు ఫిలిష్తీయులు మరియు ఇశ్రాయేలు ప్రజలలో యుద్ధము జరిగే సమయంలో ఫిలిష్తీయుల సర్దారుల మీద ఏం చేశారంటే ఆకాశం నుండి ఉరుములు ఉరిమించారట. ఎలాంటి ఉరుములు ఉరిమినాయంటే దెబ్బకి ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా అక్కడి నుంచి తారుమారైపోయి ఎవరి దారి వారు పారిపోయారు. ప్రేమ దేవులారా, నీకు నాకు గొడ్డలు అవసరం. ప్రేమ దేవులారా, నీకు మాకు కత్తులు అవసరం, కర్రలు అవసరం కదా, కొట్టుకోవడానికి, యుద్ధం చేయడానికి కన్నులు అవసరం. దేవునికి అవి అవసరం లేదు. దేవుడు కలుసుకుంటే స్పాట్లోనే వెంటనే ఎక్కడికి అక్కడ ఏదైనా అద్భుతం చేయగలడు. ఈ వాక్యం బట్టి చూస్తే మనం ఏం చేస్తున్నాడంటే ఉరుములు ఊర్మించిన తర్వాత ఆ ఉరుముల శబ్దములకు వారు తట్టుకోలేక తారుమారైపోయి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచించారా? ఎవరు ప్రార్థించారు? సామూయేలు. ఎవరు ప్రార్థించారండి? సామూయేలు ప్రార్థించారు. ప్రార్థించిన కనుకనే ఏమైందంటే అక్కడ దేవుడు ఆకాశం నుండి ఉరుములను ఉరిమించి ఆ ఫిలిష్తీయుల ప్రజలను తారుమారు చేసి యుద్ధమును ఆపి ఉన్నారు. దేవునికి స్తోత్రం.